కులాల అణచివేతకు కుట్ర జరుగుతుందని బీసీలు ఐక్యతగా తమ హక్కుల సాధన కోసం కృషి చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్జేసీ విద్యా సంస్థల చైర్మన్ ఆర్జేసీ కృష్ణ అన్నారు. ఖమ్మం జిల్లాలో మరింతగా బీసీల అణచివేత జరుగుతుందని ఆర్జేసీ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఖమ్మంలోని సప్తపది ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ జాగృతి సంస్థ అధినేత కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్జేసీ కృష్ణ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో బీసీలను అనగదొక్కుతున్నారన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు చట్టసభల విషయంలో బీసీలకు ఏమాత్రం ప్రాధాన్యత లేదన్నారు. ఖమ్మం జిల్లాలో బీసీలు నోరెత్తే పరిస్థితి లేదని ఆయన అన్నారు. రాష్ట్రం నుంచి కూడా జాగృతి నాయకుల కోఆర్డినేషన్ అట్లానే గొల్లా శివశంకర్ గారి ఆధ్వర్యంలో మన ముదిరాజు గారు యాదగిరి ప్రజారాం గారు అట్లానే రాజమల్ల బాలకృష్ణ గారు అట్లానే పెద్దలు బీసీ నరహరి గారు కుమారి నరేష్ గారు సాల్వాచాయ్ గారు అట్లానే కుమారస్వామి అన్నగారు రజక మొదల మా అన్న హరియన్న అట్లానే గోవర్ధన్ యాదవ్ గారు తమ్ముడు ఇలా అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ప్రవీణ్ మండల గారు ప్రవీణ్ ఆరోగ్య నాయకులు సంజయ్ నాయకులు ఆయన నాయకులు అట్లానే అశోక్ యాదవ్ లింగం హుస్సేన్ గారు వీళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి నుంచి అనేక మంది హైదరాబాద్ పరిశీలిస్తారు. సగర సంఘటన విజయకర్ సగర్ గారు అట్లానే నిమ్మల వీరన్న గారు అట్లానే మా అన్న ఓం సదానంద గారు పాత నాయకులు హుస్సేన్ గారు రామ్ గారు అట్లానే శ్రవణ్ గారు కిరణ్ గారు మొత్తం ఒక అంశం ఖమ్మం ఒక అంశం. ఆ రాష్ట్రంలో ఒకవేళ బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటే ఖమ్మంలో మరింత అన్యాయం జరుగుతుంది. ఖమ్మంలో బీసీలకు సంబంధించిన అంశంలో మాట్లాడటానికి లేకపోతే ప్రశ్నించడానికి కూడా ఎక్కడ కూడా సోర్స్ లేని పరిస్థితి. ఇలాంటి సమయంలో కవితమ్మ గారు లాంటి ఒక మూల స్తంభాలు ఒక పార్టీ మూల స్తంభం ఖమ్మంకి విచ్చేసి మనలాంటి బీసీ సంఘాలన్నింటినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ప్రశ్నించడం అనేది రాష్ట్రంలో మొట్టమొదటిగా ఖమ్మం నుంచే మొదలు పెడతామని చెప్పి తెలియజేయడానికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిత్రులందరితో చాలాసార్లు మీటింగ్లో పాల్గొన్నాం. మా బీసీ సంఘాలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మా వాళ్ళందరూ కూడా చాలా మేధావులు. నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కులం గురించి మాట్లాడమంటే ఎంత అన్యాయం జరుగుతుందో చెప్తారు. కానీ రాజకీయంగా పోరాడే సమయంలో ముక్కలు ముక్కలుగా విడిపోతున్నారు. అభిప్రాయ భేదాలతోటి అందరి అభిప్రాయం బీసీల యొక్క అభివృద్ధి. కానీ రాజకీయంకి వచ్చేటప్పుడు ఎవరికి వాళ్ళు విడిపోవటం వల్లే మనకి నష్టం జరుగుతుంది. గతంలో అయినా ఇప్పుడైనా బీసీలకు సంబంధించి 56% చూపెడుతున్నారు. 56% చూసినప్పుడు మరి ఖమ్మం జిల్లాలో మనం పరిశీలిస్తే రాజకీయంగా ఎక్కడ కూడా కనీసం ఒక 10% కూడా మన రాజకీయంగా పొందలేకపోతున్నాం. ఇలాంటి సమయంలో మనం కవితమ్మ గారు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మహిళా బిల్లు కావచ్చు, అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కావచ్చు. ఈరోజు బీసీ కులగన్న కంటే ముందే బీసీల గురించి ఒక ఉద్యమంగా ముందుకొచ్చిన సమయంలో అనుకోని విధంగా మనందరూ కూడా కులగన్న అనే విషయాన్ని ప్రభుత్వం ముందు పెట్టింది. ఈరోజు ఈ కులగణ ద్వారా ఏదైతే మన రాజ్యాధికారంగా మనం బీసీలు ముందుకెళ్లాలని మనం పోరాడుతున్నామో అది అందుకున్నానికి ఈరోజు ముందుకు వచ్చిన కవితమ్మ గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే ఇప్పుడు చెప్పినట్టు ప్రతి తీర్మానాన్ని కూడా మనం ఆమోదింపజేసుకుందాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రతి కులానికి ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రతి కులానికి కూడా రాజ్యాధికారంగా వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు అవన్నీ కూడా మనం చక్కగా క్లుప్తంగా మాట్లాడుకున్నట్లయితే అందరికి కూడా మన సమస్యల మీద అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ యొక్క ఉద్దేశం కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఉపయోగించుకోండి. ఇకపోతే మున్నూరు కాపులకు సంబంధించి మున్నూరు కాపులకి అసలు కుల ధృవీకరణ పత్రం ఇచ్చే చోటనే సమస్య మొదలవుతుంది. పక్కనే ఉన్న ఆంధ్రాలో ఓసీ కావటంతో మనం పక్కనే ఉన్న తెలంగాణలో ఎవరైనా మనకి అంటే మున్నూరు కాపులకు సంబంధించి ఇబ్బందులు గురి చేయాలనుకున్నటువంటి ఎంఆర్ఓలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. గతంలో మన ఖమ్మంలో పరిశీలిస్తే ఆ ఎంఆర్ఓ గారు పూర్తి స్థాయిలో మున్నూరు కాపులన్నీ కూడా సర్టిఫికేట్ తొక్కిపెట్టిన పరిస్థితి.
మనం కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, తెలంగాణ సాధన తర్వాత తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా తెలంగాణ అని. అయినప్పుడు కూడా కొంతమంది అధికారులు కావాలని మరి సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇది కవితమ్మ గారి దృష్టి కూడా మనం తీసుకెళ్దాం. రెండవది, బీసీలకు సంబంధించి మరి మున్నూరు కాపులు ముందుండి అందరినీ ఐక్యత చేసుకుంటూ మరి రాజ్యాధికారం వైపు తీసుకెళ్తుంటే ఈ మధ్య కాలంలో మున్నూరు కాపుల అణచివేత మొదలైంది. మనం గతంలో ప్రభుత్వం 18% దాదాపు 28 లక్షల మంది మున్నూరు కాపులను చూపెడితే ఈరోజు ప్రభుత్వం 8%గా తగ్గించి అలాగే 13.5 లక్షలు మాత్రమే చూపించింది. అంటే ఒకవైపు రాజ్యాధికారం వైపు రాకుండా, ఒకవైపు బీసీలను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లకుండా, రెండో వైపు రాజ్యాధికారం ఈరోజు పెద్దలందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తే ఖచ్చితంగా మనం రేపు అసెంబ్లీలో మరి చెప్పారు, పెద్దలందరూ కూడా దానికి నిలబడతానని చెప్పి అసెంబ్లీలో ప్రతిపాదన చేసుకొని మనం అలాగే పార్లమెంట్ పరిధిలోకి తీసుకెళ్లి మరి రాజ్యాంగ పరిధిలో కనుక రిజర్వేషన్ వస్తే మున్నూరు కాపులు ముందుంటారు. వీళ్ళ ఐక్యతని మరి తగ్గించాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా దారుణంగా 28 లక్షల మంది ఉన్నటువంటి మున్నూరు కాపుల్ని 13.5 లక్షలుగా తగ్గించారు. కాబట్టి దీని మీద మున్నూరు కాపులు అందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. మళ్ళీ కులగణన